గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో నేను మా కజిన్ మ్యారేజ్కి ఇంటికైతే వచ్చేసాను. సో ఈరోజు పెళ్ళికొడుకున చేస్తున్నారు. సో ఆ బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ పెళ్లి కొడుకుని చేసే రోజు అయితే రెడీ అయిపోయామండి. మార్నింగ్ మా మమ్మీ అయితే ముందే వెళ్ళిపోయారు. సో ఎందుకంటే ఒక పారంటం కింద ఉన్నారండి. సో మా మమ్మీ తొందరగా వెళ్ళిపోతే ఇంకా తర్వాత నేను, మా తమ్ముడు అండ్ అలానే మా బుడ్డోడు మేమంతా రెడీ అయి వెళ్ళాము. సో ఇక్కడైతే రెడీ అయిపోయామండి. నేనైతే మా బుడ్డోడికి ట్రెడిషనల్ వేర్ వేశాను. ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి. బయట పందిరైతే ఇలా పెట్టారు. సో పెళ్ళికి ఇలా ఉంటేనే బాగుంటుంది కదా. సో మేమైతే మా పెళ్ళికైతే ఎంజాయ్ చేయలేదు, కానీ మా కజిన్ మ్యారేజ్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మా పెళ్ళి కరోనాలో వచ్చిందండి. సో 10 మెంబర్స్ పర్మిషన్స్ ఇవన్నిటి వల్ల అంత గ్రాండ్గా అయితే మేము చేసుకోలేదు మ్యారేజ్. సో అంటే ట్రెడిషన్ వైజ్గానే జరిగింది, బట్ ఏంటంటే అంత గ్రాండ్గా అయితే చేసుకోవడానికి లేదు. ఎందుకంటే నా మ్యారేజ్ అప్పుడైతే ఫస్ట్ వేవ్ కరోనా అండి. సో చాలా స్ట్రిక్ట్. సో 10 మెంబర్స్ రావడానికి కూడా పర్మిషన్స్ తీసుకున్నాం మేము. సో ఇంకా ఇక్కడ ఇవన్నీ ట్రెడిషన్స్ ఉంటాయి కదా. సో ఇంకా వచ్చేసిన తర్వాత ఇలా అయితే కొంచెం పసుపు కొమ్ముల్ని దంచి, సో పెళ్లి కొడుకుని అయితే పైన చేస్తున్నారండి మేడ మీద. సో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఇలా దంచుతున్నాను. అలానే కొన్ని షార్ట్ వీడియోస్ కూడా తీసుకున్నాను. సో నేను పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియోస్లో కూడా చూసేసేయండి. సో నాకు చాలా బాగా అనిపించిందండి. సో ఇలా దంచిన తర్వాత ఇంకా పైన పెళ్లి కొడుకుని చేస్తున్నారు. సో ఇలా పెళ్లి కొడుకుని చేయడం అయితే అయిపోయిందండి. సో మ్యాక్స్ వీడియోలో అయితే అందరినీ కవర్ చేశాను. సో ఇంకా ఇలా మొత్తం ఫ్యామిలీ కింద కూడా పిక్స్ అయితే దిగుతున్నారు. సో నేను వీడియో అయితే తీసానండి. సో చాలా బాగా అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే సమ్మర్ సీజన్ కదా, బట్ చాలా చాలా ఎండలు ఉన్నాయండి ఆంధ్రాలో. సో మేమైతే మాకు సో ఇంక ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు. సో అందుకే ఒక వీడియో ఇలా చిన్నగా అయితే తీసాను. సో ఇందులో చాలామంది వీడియో క్యాప్చర్ చేయమని అంటే, సో ఇంకా వీడియో అయితే తీసాను. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. సో ఇష్టం ఉంది అన్న వాళ్ళ దగ్గర అయితే కొంచెం వీడియో అయితే ఇట్లా షూట్ చేశానండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీలో ఇలా మ్యారేజ్ మొత్తం అన్నీ కూడా అటెండ్ అయ్యానండి. అంటే పెళ్లి కొడుకుని చేసే దగ్గర నుంచి రిసెప్షన్ వరకు అన్నీ ఈవెంట్స్ కూడా నేను అటెండ్ అయ్యాను. చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ అందరితో ఉన్నట్టు అనిపించింది. నేను లీవ్స్ అయితే పెట్టుకునే వెళ్ళానండి. నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ఆప్షన్. సో అందుకని ఇంకా లీవ్స్ పెట్టుకున్నాను. సో ఇంకా అలానే మా బాబుతో కూడా ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళాను. బాగా ఎంజాయ్ చేశానండి. ఎంజాయ్ చేసి అయితే వచ్చాను. ఇంకా మా హస్బెండ్కి ఎలా అయినా కుదరదు, ఇంకా అందుకని చెప్పి నేను ఒక్కదాన్ని వెళ్ళాను.
సో ఇంకా మా బాబు ఎక్కడున్నా ఈ పాల్ సీసా మాత్రం ఉండాలండి. సో ఇంకా వాడికి అన్నీ కూడా మార్నింగ్ అరేంజ్ చేసి నాతో పాటు తీసుకెళ్ళానండి. బట్ ట్రెడిషనల్ వేర్ కదా, సో కొంచెం వాడికి చికాకు అనిపించింది. సో ఇంకా లంచ్ టైం అయితే అయిపోయిందండి. సో ట్రెడిషనల్గానే ఉంటుంది కాబట్టి ఫుడ్ కూడా పులిహార అండ్ అలానే పప్పు, ముద్దపప్పు, బూరి. అన్నిటికన్నా ఫేవరెట్ ఏంటంటే నాకు బూరి అంటే చాలా ఇష్టం అండి. సో బూరి అయితే చాలా చాలా బాగా అంటే సాటిస్ఫైడ్గా తిన్నాను ఈ పెళ్ళిలో. సో ఇంకా మా బాబు అయితే ఇంకా ఇలా వడ్డిస్తున్నాడు. ఇంకా ఇదేంటి అంటే నెక్స్ట్ డే మా అమ్మమ్మ చేస్తున్నారండి పెళ్ళికొడుకుని. సో ఇంకా వాళ్ళ ఇంట్లో మేము మళ్ళీ గ్యాదర్ అయ్యాం మొత్తం ఫ్యామిలీ మొత్తం. సో ఇంకా ఇప్పుడు వీడియో అయితే కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్గా ఈరోజు ఇంకా బాగా అనిపించింది. డాన్సెస్ అన్నీ వేసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. మా మావయ్య వాళ్ళ వైఫ్ అండి, అలానే మా బాబాయ్, మా పిన్నులు ఇద్దరు, అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్స్ అండి వీళ్ళు. సో ఇంకా పెళ్ళి కొడుకు ఇంక ఇక్కడ సాంగ్స్ అయితే పెట్టారండి. సో ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇలా డాన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో డాన్స్ చేస్తున్నారు. మా పిన్ని కూడా 2 స్టెప్పులు వేసిందండి. నేను వేద్దాం అనుకున్నాను కానీ ఈ సమ్మర్కి నా వల్ల కాలేదు. ఎందుకంటే అసలు ఎంత ఉడుగ్గా ఉందంటే ఆంధ్రాలో ఏసీలో తప్ప మనం బయట ఉండలేకపోతున్నామండి. ఇంకా కొంచెం ఇట్లా పిల్లలందరూ కూడా డాన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఒక టీవీ పెట్టేసుకున్నారు, దాంట్లో సాంగ్స్ పెట్టుకుని బాగా ఎంజాయ్ చేసామండి. సో ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ వాళ్ళు పెట్టుకుని బాగా డాన్సెస్ వేస్తున్నారు. సో ఏదైనా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సరే, అంటే డాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తానన్నా ఏదైనా సరే వాళ్ళని వెనక్కి అయితే అంటే వద్దు అనకూడదు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి సో అందరూ అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు. సో వాళ్ళకి పార్టిసిపేట్ చేయనివ్వాలి. సో చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఫొటోస్ అన్నీ దిగుతున్నాం. సో ఇక్కడ పెళ్ళి కొడుకు అండ్ అలానే ఈయన మా అన్నయ్య అండి. సో పెళ్ళి కొడుకుకి అన్నయ్య అవుతాడు, నాకు అన్నయ్యే. సో మా మమ్మీ వాళ్ళ ముగ్గురు. సో ఇలా అందరినీ అయితే సెల్ఫీ తీస్తున్నాను. సో మొత్తం అందరూ కూర్చున్నారు కదా. సో ఇవన్నీ వీడియోస్ చాలా హ్యాపీ అనిపిస్తాయండి తర్వాత చూసుకున్నప్పుడు మనం కొన్ని రోజుల తర్వాత. సో ఇంక ఇలా అయితే మొత్తం దిగుతున్నాము. సో ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ అక్క అండి. ఫస్ట్ ఇక్కడ పింక్ శారీ కట్టుకున్నారు కదా ఆమె, పక్కన వదిన, ఇంకొక మా అమ్మమ్మ అండి. సో ఇంకా ఇలా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా దిగుతున్నాము. సో మా మమ్మీ, వాళ్ళిద్దరు సిస్టర్స్, ఇంకొక ఆంటీ అండ్ అలానే మా వదిన అండ్ మా అత్తయ్య, అమ్మమ్మ, ఇంకొక వదిన అండి. సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు నేను వీడియో తీసుకుంటుంటే. సో తీయమని చెప్పి, ఎందుకంటే ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు వీడియోస్లోకి రావడం, అది నేను తప్పనను. బట్ ఏంటంటే ఇష్టం ఉన్న. సో మరి నేను చేసిన ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వీడియో నేను ఒక 1 or 2 డేస్లో అయితే పోస్ట్ చేసేస్తాను. సో ఆ వీడియో కూడా మిస్ కాకుండా చేసేసేయండి. అండ్ అలానే నా శారీ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.